హలో అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనం ఎంతో ఇష్టంగా చేసుకునే దోసకాయ మటన్ కర్రీ అండి. మరి ఆలస్యం లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని గిన్నె వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించండి. ఇవి వేగాక 2 మీడియం సైజుడ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును, 2 పచ్చిమిర్చీలను వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోండి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇవి బాగా ఇలా కలుపుకున్నాక మూతను పెట్టి మీడియం మంట మీద 5 నిమిషాలు వేగనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసాక ముక్కల్లోంచి నీరు ఊరి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక మీడియం సైజు దోసకాయను పొట్టుతో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఇవి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మరలా మూత పెట్టేసి ముక్కల్లోని నీరు కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉడికించండి. ఇలా ఉడికించడం వల్ల దోసకాయలోని పులుపు మటన్ ముక్కలకు పట్టి కూర మంచి రుచిని ఇస్తుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ముక్కల్లో నీరు కాస్త దగ్గర పడిపోయింది కాబట్టి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి మరలా చూసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఇలా వేసుకున్నాక అంతా కలిసిపోయేలా ఒకసారి కలిపి మూత పెట్టి ఇప్పుడు లో టు మీడియంలో ఉడికించుకోండి. ఎందుకంటే కారం వేసాం కాబట్టి తొందరగా అడుగు పట్టేస్తుంది. ఇది అడుగు పట్టకుండా ఇలా కలుపుకొని 2 నిమిషాలు ఇలా కారం ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ని వేసుకొని కలుపుకోండి. అవసరమైతే మరికొద్దిగా నీళ్లను యాడ్ చేసుకొని ఇలా కలిపి 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. మనం కుక్కర్లో చేసేదానికంటే ఈ మటన్ కర్రీని ఇలా చేస్తేనే చాలా బాగుంటుందండి. కాకుంటే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది, అంతేకాని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ముక్కలు బాగా మెత్తగా ఉడికి గ్రేవీ చిక్కబడి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికించండి. ఇలా ఉడికించినాక ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. వీటిని కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత చివరగా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పుల్ల పుల్లగా ఎంతో రుచిని ఇచ్చే దోసకాయ మటన్ కర్రీ రెడీ. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.